హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఫోన్ పే కు బయోమెట్రిక్ పే యాక్టివేషన్ చేయాలంటే మన యొక్క మొబైల్ కు ఫస్ట్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అనేది యాక్టివేషన్ చేయాలన్నమాట. సైడ్ ఫింగర్ ప్రింట్ గానీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ గానీ ఈ యొక్క సెట్టింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాతనే మనం ఫోన్ పేలో మన యొక్క బయోమెట్రిక్ పే అనేది యాక్టివేషన్ చేయాలి. బయోమెట్రిక్ పే ఎలా యాక్టివేషన్ చేయాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది. అంటే ఫోన్ పేలో బయోమెట్రిక్ పే ఎలా యాక్టివేషన్ చేయాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా. ఆ వీడియోకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సార్, నాకు ఈ యొక్క బయోమెట్రిక్ పే అనేది యాక్టివేట్ అవ్వట్లేదు అని చెప్పేసి. యాక్టివేట్ అవ్వట్లేదంటే మీ మొబైల్లో మీరు పిన్ గానీ ప్యాటర్న్ గానీ మాత్రమే పెట్టుకొని ఉంటారు, కానీ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది మీరు యాడ్ చేయలేదన్నమాట. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెటప్ చేసుకోవాలి. దీన్ని సెటప్ చేసుకున్న తర్వాతనే ఫోన్ పేలో మనం బయోమెట్రిక్ పే అనేది యాక్టివేషన్ చేయాలి. ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది మనం ఎలా సెటప్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెట్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క సెట్ స్క్రీన్ లాక్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్స్ కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ 4 to 16 డిజిట్స్ ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇక ఆల్ఫా న్యూమెరికల్ 4 to 16 లెటర్స్ అండ్ డిజిట్స్ రెండు మిక్స్ గా కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు ప్యాటర్న్ నేను పెట్టుకుంటాను ఈజీగా ఉంటుంది అనుకుంటే మీరు ప్యాటర్న్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్యాటర్న్ అనేది పెడుతున్నా. సింపుల్ గా ప్యాటర్న్ మీద క్లిక్ చేసి కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ప్యాటర్న్ పెట్టుకోవడానికి ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి ప్యాటర్న్ అనేది పెట్టుకోవాలన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా నేను సెట్ చేస్తున్నా వీడియో పర్పస్ మీద. అదే సేమ్ ఇంకోసారి ఇవ్వాలన్నమాట. ఇలాగ ఇచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, టర్న్ ఆన్ ఫింగర్ ప్రింట్ అన్లాక్. ఇప్పుడు మనము ఈ యొక్క ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడానికి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఎనేబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఎనేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది, యాడ్ నౌ మీద క్లిక్ చేయాలి. యాడ్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన యొక్క ఫింగర్ ఏ ఫింగర్ కావాలంటే ఆ ఫింగర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను ఒక ఫింగర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలాగా మనం ఫింగర్ అనేది అంటే ఈ ఏలు మొత్తం మనకు కవర్ అవ్వాలి. అంటే ఎక్కడ టచ్ అయినా కూడా మనకు ఇది అన్లాక్ అయిపోతుంది. ఇలాగా ఇక్కడ కూడా మొత్తం బ్లూ రావాలన్నమాట. అదైతే ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉండండి. ఇలా అనేది ఫింగర్ అనేది మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి మొత్తము. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ కూడా వస్తూ ఉండాలన్నమాట. కంప్లీట్ గా బ్లూ అనేది వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఈ ఫింగర్ అనేది సెట్ చేసుకున్నాం అనమాట. సింపుల్ గా ఇక్కడ ఏం చేయాలంటే డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫేస్ కావాలంటే ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. ఫేస్ వద్దనుకున్న వారు క్యాన్సిల్ చేసేయండి. ఫేస్ కూడా పెట్టుకోవాలనుకున్న వారు యాడ్ మీద క్లిక్ చేసి ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫేస్ పెట్టదలుచుకోలేదు. సింపుల్ గా క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నా. క్యాన్సిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకొక ఫింగర్ కూడా పెట్టుకోవాలి అనుకుంటే గిన బ్యాక్ వచ్చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే డివైస్ అన్లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఇంకొక ఫింగర్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇందాక ఏదైతే స్క్రీన్ లాక్ పెట్టుకున్నారు కదా ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ అనేది ఇవ్వాలి. ఇలా ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ ఫింగర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫింగర్ పెట్టా కాబట్టి ఫింగర్ 1 అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ యాడ్ ఏ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ ఫింగర్ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్ గా యాడ్ నో మీద క్లిక్ చేయాలి. యాడ్ నో మీద క్లిక్ చేసి సేమ్ ఇందాక చేసినట్టుగానే ఇలాగా మనం ఈ యొక్క ఫింగర్ అనేది అంత లెక్క అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఇలాగా పెడుతూ ఉండాలన్నమాట. ఇదంతా కూడా మొత్తం కవర్ అయ్యేటట్టుగా మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే చూడండి కంప్లీట్ అయిపోయింది. డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము 2 ఫింగర్ ప్రింట్లు అనేది యాడ్ చేసాము అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసి తర్వాత నేను ఆన్ చేస్తా చూడండి. ఇప్పుడు స్క్రీన్ అనేది నేను ఆఫ్ చేస్తున్నా. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎటువంటి ప్యాటర్న్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఈ యొక్క ఫింగర్ ద్వారానే దీన్ని మనం అన్లాక్ చేయొచ్చు అనమాట. నేను ఫింగర్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది అన్లాక్ అయిపోయింది అనమాట. ఇలాగా మీరు కూడా మీ యొక్క మొబైల్ కు ఫింగర్ ప్రింట్ లేదంటే ఫేస్ అన్లాక్ ఫస్ట్ సెట్ చేసుకొని తర్వాత మీరు మీ యొక్క ఫోన్ పే కు బయోమెట్రిక్ పే అనేది మీరు సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫోన్ పే ద్వారా అప్ టు 5,000 వరకు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు దానికి యూపీఐ పిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి మనం డైరెక్ట్ గా పే అనేది చేయొచ్చు. మీ మొబైల్లో సైడ్
ఫింగర్ ప్రింట్ ఉన్నా కూడా సేమ్ సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా సేమ్ ప్రాసెస్ ద్వారా మీరు యాడ్ చేయొచ్చు. తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉన్నా కూడా ఇలాగనే యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకొని తర్వాత మీ యొక్క ఫోన్ పే కు బయోమెట్రిక్ పే అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.